చూస్తే అమ్మాయిలు కూడా అసూయపడే అందం ఆవిడది. ఆవిడెవరో కాదు, అశ్విని గారు. హాయ్. హాయ్ అండి. అసలు ఇంత అందంగా ఎలా ఉంటున్నారు? అవునా? ఏమో మీకే తెలియలేదు. ఒక అమ్మాయి చూసినా కానీ మిమ్మల్ని అరే మాకన్నా అందంగా ఉందని వాళ్ళు కూడా అసూయపడేటట్టు ఉన్నారు మీరు. అవునా? థ్యాంక్ యూ. మీ అందం చూస్తే ఒక అమ్మాయి కూడా అసూయపడుతుంది. అలాంటి అందం ఉంది. అలాంటి అందం ఎలా అసలు మీకు అంటే ఏమన్నా మేకప్ లేకపోతే ఒరిజినలా? ఒరిజినల్ అంతా. అసలు ఎలాగా అంత అందం? అందం అంటే చెప్పిన పుట్టుకతోనే వస్తుంది కదా. కానీ ఫస్ట్ మీరు ఒక అబ్బాయి, ఆ, ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి కూడా ఇంత అందంగా ఎలా ఉండగలిగారు? అంటే ఏమన్నా సీక్రెట్ ఏమన్నా ఉందా దానికి? సీక్రెట్స్ ఏం లేవు. మంచిగా మెయింటైన్ చేస్తాను, మంచిగా ఉంటాను, అంతే. సీక్రెట్లు ఏముండవు. అశ్విని అమ్మాయిగా మారక ముందు ఏం పేరు? అది సీక్రెట్ చెప్పకూడదు. అంటే కొంతమందికి తెలుసుకోవాలని ఉంటది కదా నో నో. ఆతృతగా. అంటే సరే కొంచెం క్లూ ఇవ్వండి, నేను దాన్ని బట్టి కొన్ని గెస్ చేస్తాను. క్లూ అంటే ఏమేమను? అంటే ఏ పేరు ఇదేనేమా లేకపోతే దీని ఇది కాకుండా? అశ్వినియే. అశ్వినా? అశ్విన్ కాస్త అశ్వినిగా మారారు. అశ్విన్ కూడా కాదు, అశ్విని నా పేరు చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచి కూడా యా. అలా ఎలా పెడతారు పేరెంట్స్ అశ్విని అని? లేదు, చెప్పకూడదు, సీక్రెట్. సరే, మీరు ఎక్కడ ప్రాపరు ఏంటి? నాది ప్రాపర్ ఆంధ్ర. ప్రాపర్ ఆంధ్ర. మరి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయారు ఓవరాల్గా. కానీ ఇంట్లో వాళ్ళు మీరు ట్రాన్స్గా మారుతానంటే ఒప్పుకున్నారా? ఫస్ట్ ఎవరి ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయరు. తర్వాత మా పెద్దవాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడి ఇది జనరు ఇట్లా అట్లా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడైతే ఫుల్ యాక్సెప్ట్. ఇది మీరు మారక ముందు అయితే యాక్సెప్ట్ చేయలేదు, మీరు మారిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత వాళ్ళకి చెప్పారు? నేను మారాక ఒక 3 months అనుకుంటా. కాల్ చేశారు, భయపడ్డారు అనమాట ఎటు వెళ్ళిపోయాను అని కట్ట. ఓకే. కాల్ చేశారు, ఇట్లా చెప్పాను, ఇది నా ఫీలింగ్స్, ఇది అమ్మాయి కింద మాడాలి అంటే మా మమ్మీ యాక్సెప్ట్ చేయలే. వద్దు అట్లా చేయకు, ఎందుకు మన చుట్టాలు ఏమనుకుంటారో, మనం ఇవ్వపోతే అనికట్ట అన్నారు. ఓకే. లేదు ఎవరేమనుకున్నా నేను ఏంటో చూపిస్తా ఒక టైం వచ్చినప్పుడు అనికట్ట అన్నాను. చూపించా, ఫుల్ యాక్సెప్ట్. ఓకే. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? అంటే కజిన్స్? పెద్ద ఫ్యామిలీ మాది. నాకు అయితే ఓన్కైతే తమ్ముడా? ఓకే. మీకు ఏ ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఫీలింగ్స్ వచ్చాయి మీరు అమ్మాయి? నేను 5th class నుంచి నా ఫీలింగ్స్ ఉన్నాయి, అమ్మాయి ఫీలింగ్స్. 5th class అంటే అసలు ఏం తెలియదు, మెచ్యూరిటీ ఉండదు, ఏముండదు. మీకు ఒక అమ్మాయి ఫీలింగ్స్ అనేవి ఎలా అర్థమవుతుంది మీకు ఆ టైంలో? నాకు 11 years వచ్చాక మా అక్క వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాము, మా అక్క వాళ్ళు బ్యాంగిల్స్ వేసుకుంటాము, మా అక్క వాళ్ళు నెయిల్ పాలిష్ వేసుకుంటాము. అట్లా హార్మోన్స్ చేంజ్ అవ్వకూడదు. ఇంకా ఏజ్కి వచ్చినప్పటికి ఇంక ఇంట్లోంచి బయటకు వచ్చి. అంటే మీ అక్క వాళ్ళే మీరు వేసుకునే వాళ్ళ లేకపోతే మీ అక్క వాళ్ళు వేసుకునేటప్పుడు చూసేవాళ్ళ? మా అక్క వాళ్ళు వేసుకున్నప్పుడు మా అక్క ఇట్లా అమ్మాయి భలే అందంగా ఉంది, నేను కూడా అమ్మాయిలాగా ఉండాలి అందంగా, మా అక్క కానీ అందంగా ఉండాలి నేను అనికట్ట అట్లా ఉండేది. ఇప్పుడు అందరికీ అక్కాయిలు ఉంటారు, అందరూ నెయిల్ పాలిష్లు వేసుకుంటారు, అందరూ రెడీగా నీట్గా రెడీ అవుతారు, అందంగా ఉంటారు. అలా అని ప్రతి ఒక్కరు చేంజ్ అవ్వాలని అనుకోరు కదా. మీకు అసలు మీరు ఎందుకు అనుకున్నారా? ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు మీకు? అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఫీలింగ్ ఏంటి, అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి, అమ్మాయితో కలిసి ఉండాలి అని ఉంటుంది. ఇప్పుడు మేము వచ్చేసినప్పటికి మేము అబ్బాయిమే, ఫస్ట్ స్టార్టింగ్ అబ్బాయి. మా ఫీలింగ్స్ ఏముండదు అనుకున్నాం, మేము అమ్మాయి కింద అవ్వాలి, అబ్బాయితో ఉండాలి, మేము అబ్బాయితో జర్నీలు చేయాలి అని మా ఫీలింగ్ అన్నమాట. మీరు ఒక అబ్బాయి, అప్పుడు మీరు అమ్మాయి కాదు, ఒక అబ్బాయి అయ్యి ఉండి మీరు అంటే ఎవరికైనా ఫీలింగ్స్ ఏముంటాయి, నేను పలానా అమ్మాయితో తిరగాలి, ఆ అమ్మాయి అందంగా ఉంది అనేది ఉంటుంది. కానీ మీరు 5th class 6th classలోనే మీరు మీ అక్కాయి నెయిల్ పాలిష్ చేసుకోవడం చూసి నేను నెయిల్ పాలిష్ చేసుకోవాలనిపించింది, లేకపోతే గోల్డ్ తీసుకోవాలనిపించింది, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఆ టైంలో మీకు ఆ ఫీలింగ్స్ ఎందుకు వచ్చినాయి అని అడుగుతున్నాను నేను. అంటే నాకు ఫస్ట్ నుంచి ఎక్కువ నేను గర్ల్స్తోనే ఫ్రెండ్షిప్ చేసేదాన్ని, గర్ల్స్తోనే ఎక్కువ తిరిగేదాన్ని. ఉంటారు కదా పక్కన ఫ్రెండ్స్, వాళ్ళకి లవర్స్ ఉంటారు. అప్పుడు నేను కొనేదాన్ని అనమాట, నాకు ఒక అబ్బాయితో తిరగాలని ఉంది, నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలి. ఒక అబ్బాయి కూడా ప్రపోజ్ చేసా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తేడా ఉన్నావు, చీ లేదా అవాయిడ్ చేశాడు. అంటే ఒక అబ్బాయికి ప్రపోజ్ చేస్తే చీ అన్నాడా? చీ అంటాం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అబ్బాయి నేను అబ్బాయి లవ్ చేసుకుని ఏం చేసుకుంటాం అన్నారు. నువ్వు అబ్బాయిగా ఉన్నప్పుడు చేసావా? నువ్వు అమ్మాయిగా ఉన్నప్పుడు చేసావా? అమ్మాయిగా ఉన్నప్పుడు చేస్తే బోల్ మంది ఫ్యాన్స్ వెయిటింగ్. ఓకే. అయితే ఇప్పుడు అబ్బాయి కాంటాక్ట్ లో ఉన్నాడా మీకు? లేదు లేదా? తన మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓకే. మీ క్వాలిఫికేషన్ ఏంటిది? ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నారా?
ఓకే. మీరు ఇలా ట్రాన్స్‌గా మారి ఎన్ని ఇయర్స్ అయిపోతుంది? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అయిపోతుందా? ఓకే. హైదరాబాద్‌కి వచ్చినప్పుడు అంటే చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు. వన్స్ అబ్బాయిగా నుంచి జెండర్ మారాలి అంటే అవును. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా మీరేమన్నా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్? చేస్తామంటే చేసాం. మేము ఫస్ట్ సర్జరీకి వెళ్ళాలంటే మాకు మనీ కావాలి. మా పెద్దవాళ్ళు మనీ ఇస్తేనే సర్జరీలు చేయిస్తారు. స్టార్టింగ్ ఎవరైనా షాప్ ఓపెనింగ్‌కి వెళ్ళాల్సింది. ఓకే. అప్పుడు షాప్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు కామెంట్స్ వస్తాయి కదా! ఏ చెయ్యి వెలిది, చెయ్యి అది వది అన్నప్పుడు చాలా సఫర్ అయిందని. ఓకే. షాప్ ఓపెనింగ్ అన్నారు కాబట్టి మీకు షాప్ ఓపెనింగ్స్‌కి పిలవకపోయినా ఒక ట్రాన్స్‌జెండర్ అనేవాళ్ళు ఆటోల్లోనో ఎలా పడితే అలా ఒక బ్యాచ్‌గా ఎళ్లి ఆ! వాళ్ళని ఇబ్బంది పెట్టడము, లేకపోతే ఎలా పడితే వాళ్ళని తిట్టడము. వాళ్ళు ఒక శుభకార్యం చేసుకుంటున్నారు. అవును. చాలా హ్యాపీగా చేసుకుంటారు. కానీ మీరందరూ వెళ్లి అక్కడ ఎందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంతో కొంత ఇచ్చినప్పుడు తీసుకోవాలా. మిమ్మల్ని పిలవరు, ఇన్వైట్ చేయరు. కానీ మీరు వెళ్లి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? ఇబ్బంది అంటే అందరూ ఒకలా ఉండరు కదా! అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. నీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. ఇప్పుడు అందరి మైండ్ సెట్ వేరు, కరెక్టే కాదంటలేను. కానీ అక్కడ నేమ్ వస్తుంది ఎవరికి? ట్రాన్స్‌జెండర్ ట్రాన్స్‌జెండర్‌కి వస్తదని. కదా! అది దాని గురించి నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నేనున్నాను. సపోజ్ నేను ఉన్నాను. ఒక షాప్ ఓపెనింగ్‌కి వెళ్తాను. 10 మందిని ఏసుకొని. అక్కడ పెళ్ళో జరుగుతది. గ్రాండ్‌గా జరుగుతది. ఇంత ఇవ్వండి మీకు శుభకార్యం జరుగుతది ఇక్కడ అంటాము. ఒక్కొక్కళ్ళు అంటారు ఎందుకు ఇవ్వాలి మీకు ఇవ్వాలని రూల్ ఉందా అన్నప్పుడు కోపం వస్తది. అప్పుడు కొంచెం ఎదురు తిరుగుతాం అంతే. ఓకే. కానీ ఎదురు తిరగడం అంటే ఎందుకు ఇవ్వాలి అనేది అంటే మిమ్మల్ని పిలవనప్పుడు ఎందుకు ఇవ్వాలి మీకు? అంటే మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారుతుంది ఓన్లీ ఫర్ షాప్ ఓపెనింగ్స్, బెగ్గింగ్స్ వాటి కోసమే మారుతున్నారా? లేకపోతే మీ హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల మారుతున్నారా? మా హార్మోన్స్ ప్రాబ్లమ్‌గా మారుతుంది. కదా! మీ హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల చేంజ్ అవుతున్నారు. కానీ మీరు అక్కడికెళ్ళి డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు కరెక్టే కాదంటలేను. ఇప్పుడు మీరు వెళ్తున్నారు. అంటే మీ ఇన్‌కమ్ అనుకోవచ్చు అది కాదంటలేను. కానీ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ హ్యాపీగా ఓపెన్ చేసుకునేటప్పుడు మీకు ఒక 5,000 10,000 ఇచ్చినప్పుడు తీసుకొని రావాలి. ఆహా! లేదు మాకింత కావాలి అని డిమాండ్ చేసి వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడి వస్తారు. ఎందుకు అలాగా? అంటే ఇప్పుడు మేము ఉన్నాము. ఇప్పుడు వెళ్తాం సంథింగు. వాళ్ళు రివర్స్ అయినప్పటికి ఎందుకండి అలా అంటారు. ఎందుకు మీరు ఇవ్వరు? ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారులే గానీ అక్కడికి వెళ్తే ఇలా మాట్లాడరు. ఇంత కూల్‌గా అంటే దాన్ని ఎలా అంటారు? లవ్లీగా మాట్లాడరు మీరు. అది లేదు. అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. నేను అందరితో లవ్లీగానే మాట్లాడతా. కూల్‌గానే మాట్లాడతా. అందుకనేనా ఇంత అందంగా ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారినప్పుడు మారక ముందు గాని, మారిన తర్వాత గాని మీరు ఫస్ట్ బెగ్గింగ్‌కెళ్లారా? లేకపోతే సెక్స్ వర్క్‌కెళ్లారా? బెగ్గింగ్‌కే వెళ్ళా. బెగ్గింగ్‌కే వెళ్ళారా? బెగ్గింగ్‌కి వెళ్ళినప్పుడు చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు. మీకేం పనులు లేవా? ఏమైనా జాబులు చేసుకోవచ్చు కదా! జాబులు చేసుకో ఎందుకిట్లా న్యూసెన్స్ చేస్తారు? మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. చిరాపడేవారు. ఇంక మీకు పనులేం లేవా అనేవారు. చాలా అనేవారు. ఏం చేస్తావు జాబులు ఇవ్వరు. జాబ్‌కి వెళ్తే నువ్వేమైనా అమ్మాయివా? నీకెందుకు ఇవ్వాలి జాబు? ట్రాన్స్‌జెండర్ అని రిపోర్ట్స్ పడేస్తాడు బయటికి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.